హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసి 2 ఇయర్స్ అయితే అవుతుంది మనం రైడ్ చేయక. 1 ఇయర్ కింద శ్రీశైలం వెళ్ళినాడు. 1.5 ఇయర్ కింద అయితే శ్రీశైలం వెళ్ళినాం. ఈరోజు అయితే మంచిగా కంప్లీట్ మోటో బ్లాగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తుండే అక్కడ. బండి అయితే వార్మప్ చేసిన, కోల్డ్ స్టార్ట్ అయితే పెట్టేసిన. 5-10 మినిట్స్ అయితే అవుతుంది. పొద్దున పొద్దున్న సౌండ్ అందరికి వినిపిస్తుంది కావచ్చు. బయటకైతే తీసిద్దాం బండిని. ఓం నమ శివాయ. చలో రైట్. మనమైతే ఇంతకుముందు 2 ఇయర్స్ కింద ఒక వ్లాగ్ అయితే పెట్టిన. కర్ణాటకలోని బీదర్ అయితే పోయినాం. అప్పుడు ఒక 3 బైక్స్ పైన ఫ్రెండ్స్తో కలిసి అయితే పోయినాం. ఇప్పుడు ఓన్లీ సింగిల్ నా బైక్ పైనే జస్ట్ వీకెండ్ రైడ్ లాగా. ఈరోజే కంప్లీట్ అవుతుంది కావచ్చు. మ్యాక్సిమం నైట్ వరకు అయితే వచ్చేస్తాం అనుకుంటున్నా. చాలా డేస్ నుండి ఎటన్నా వెళ్దాం అని అయితే ఇది అయితే లేదు. అందుకే ఇప్పుడు సెట్ చేసిన మొత్తం. అలా అలా సరదాగానైతే పోదాం. ఇది ఎట్లా పోవచ్చు, ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుంది, మీరు వెళ్ళాలనుకుంటే ఎట్లా వెళ్తే బెటరు అని చెప్పి అయితే ఈ వీడియోలను అయితే ఖచ్చితంగా వేస్తా. టోటల్ వీడియోని అయితే లైక్ వాచ్ అయితే వేయండి. వంశీదా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలా కొద్దిగా కాస్త వెళ్తురు అయినాకనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మార్చండి, ఎక్కుతుండు. పోనా వెళ్ళిపోడయ్యా గల్లీలకి వెళ్ళి. నిజామాబాద్ ఫస్ట్ గాంధార్ వీకెళ్ళి పోదాం అనుకున్నా. మధ్యలో జంగల్ ఉంటుంది, సన్నం అయిపోతుంది రోడ్డు. ఏమన్నా చెట్లు వీట్లు పడితే చేత ఎందుకు. ఎట్లా పోయిన అవర్స్ సేమ్ ఉన్నది కానీ కిలోమీటర్ లెక్క ఒక 5-10. మనమైతే NH44 అయితే ఎక్కినాము. ఎక్కువసేపు అయితే ఉన్నాం దీనిపైన. నెక్స్ట్ టువార్డ్స్ అయితే బాన్స్వాడ పైన వెళ్ళొచ్చు. బీదర్ అనేది అయితే 2 రూట్స్ అయితే ఉన్నాయి. మాది విలేజ్ లొకేషన్ వచ్చేసి భీమ్గల్ నుండి అయితే ఒకటి ఇందల్వాయి, గాంధారి ఎక్స్ రోడ్, పిట్లం నుండి అయితే అట్లా వెళ్ళొచ్చు. ఇది నిజామాబాద్ నుండి అయితే బోధన్, బాన్స్వాడ ఇట్లా వెళ్ళొచ్చు. మనం NH44 పైకి అయితే వచ్చినాము. ఇప్పుడు మా విలేజ్ లొకేషన్ వచ్చేసి భీమ్గల్, నిజామాబాద్ డిస్టిక్. మా దగ్గర నుండి అయితే 2 రూట్స్ అయితే ఉన్నాయి. గాంధారి, పిట్లం పై నుండి వెళ్తేనేమో 170 to 180 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అదే నిజామాబాద్ పై నుండి వెళ్తే మాత్రం మనకు 200 కిలోమీటర్స్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 196 ఏమో. మొత్తం హైవేనే. చిన్న రోడ్లు అక్కడక్కడ కలుగుతాయి. వీకెండ్లో మాత్రం ఇక మనకు ఫుల్ టైం పాస్ దగ్గరనే ఉంటుంది. 200 కిలోమీటర్ డిస్టెన్స్లా అప్ డౌన్ కలిసి 400 వరకు అయితే వస్తుంది మనకు. మొబైల్ అయితే వచ్చినాం. రైల్వే గేట్ అయితే పడ్డది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే పోయింది. ఇంచుమించు అయితే ఇంటి నుండి మనం ఒక 50 కిలోమీటర్లు వచ్చినాం నిజామాబాద్. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలా. వర్ని, బాన్స్వాడ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. బీదర్లోనైతే ఎప్పుడు వెళ్ళినా ఒక 4 ప్లేసెస్ అయితే 1 డేలో కవర్ చేయొచ్చు. ఒకటి మార్నింగ్ శివ టెంపుల్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి తర్వాత
వాటర్ది టెంపుల్ ఉంటుంది తెలుసా, జర్నీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అండర్ వాటర్లో ఉంటుంది అది. ఒక 300 మీటర్స్ బై వాక్ వెళ్ళాలి అందులో వాటర్లోనే. అది కూడా బాగుంటుంది. మధ్యాహ్నం విజిట్ చేస్తే అది గురుద్వారా ఉంటుంది. గురుద్వారా తర్వాత బీదర్ కోట ఈవినింగ్ వరకు వెళ్ళిపోతే చాలాసేపు అయితే మనం తిరిగేయచ్చు అందులో. ఫుల్ టైం పాస్ అది కూడా. మినిమం ఇవి కవర్ చేసినా కానీ డే మొత్తంలో సాటిస్ఫాక్షన్ అవుతాం. మ్యాక్సిమం ఇవే కవర్ చేయడానికి అయితే యుద్ధం. నియర్ వారిని దగ్గర అవుతున్నాం. మంచిగా ఇక్కడ నుంచి అయితే జంగల్ ఉంటుంది, స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా నాకు తెలిసి అయితే 140 అట్లుంటుంది డిస్టెన్స్. బ్లాగ్ని అయితే మొత్తం చూడండి, నేను ఎటెట్ వెళ్ళొచ్చు ఎంత పాసిబుల్ అవుతానైతే ఖచ్చితంగా మీకు పెడతా. మీరు కూడా వీకెండ్లో అయితే చాలా ఫన్గా వెళ్ళిపోవచ్చు, బైక్ మీద వెళ్ళిపోవచ్చు, ట్రైన్ కూడా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అక్కడికి. కానీ ఎగ్జాక్ట్ ఏ స్టేషన్లో దిగి ఎక్కాలైతే తెలియదు, అది కూడా తెలుసుకొని చెప్తా. ఇప్పుడు వచ్చేసి బాన్స్వాడ దాటినాము. తడకాల ఏదో విలేజ్ ఉండే నియర్ బిచ్కుంద. ఇంకా మనకు 96 కిలోమీటర్స్ అయితే బీదర్ వచ్చేస్తుంది. ఫస్ట్ పాపనాశ శివ టెంపుల్ వెళ్దామని అనుకుంటున్నాం. రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది. పొద్దున కదా, ఎవ్వరు లేరు. ఇటు ఏమన్నా హెవీ లోడ్స్ కూడా నేను అనుకున్నా కానీ సీజనల్ కదా, ఆ పంట ఈ పంట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి హెవీ లోడ్స్ తిరుగుతాయి అనుకున్నా, అవి కూడా లేదు. బిచ్చుకుందా ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. బాన్స్వాడ దాటేసినాం ఇప్పుడే. క్యాష్ లేవు, క్యాష్ లేదు, క్యాష్ లేదు, ఫోన్పే. కొట్టిన 50 కొట్టేసిన నేను. ఓకే రైట్. మచ్చాస్ కుత్కిరు బాయ్స్ అయితే రోడ్ మీదకి వచ్చినాయి గాయస్, ఎగిరిపోతుంది. అరే 1 2 ఈడొక 2 ఉన్నాయి. నెమల్లే కదా, నెమల్లే. సూపర్ ఎగిరినాయి. పింఛం ఇచ్చితే కూడా సూపర్ అవుతుండే. రోడ్లు కొంత సన్నం ఉన్నాయి, చూసుకుంటా మెల్లగా పోవాలి. ఇక కొత్త రోడ్లు కదా, మనం కూడా ఎన్నడూ రాలేము ఇట్లా. పొద్దున వ్యవస్థ అంతా ఇట ఉన్నది, అందుకే మెల్లగా ఆచితూచిపోతున్నా. చెరువు అయితే బ్యూటిఫుల్ ఉంది గాయస్, మొత్తం కమల పువ్వులు. కెమెరా మీకు జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు. సిద్ధాపూర్ అంట విలేజ్. కమలం పువ్వా తామరం పువ్వా? రెండవేనా? వైపు వేరే లెవెల్ ఉంది. మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. ఇంకా 83 కిలోమీటర్స్ ఉంది. వెదర్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది మనకు. వర్షం పడుతుంది కావచ్చు అనుకున్నాం, మంచిగా ఎదురు గాలి పెట్టింది పొద్దున. వర్షం లేదు, ఏం లేదు. మెల్ల అయితే ఎండ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడే నెక్స్ట్ వన్ ఎక్కుతాం, దెగ్లూర్. సూపర్ ఉంటుంది రోడ్ మాత్రం ఇదైతే. అక్కడ నుండి వస్తే నారాయణఖేడ్ దగ్గర ఎక్కుతాం ఇదే రోడ్డు, మన గాంధారి పైన నుండి వస్తే. మంచిగా విలేజ్కు సైడ్ రోడ్డు, మంచి కాంపౌండ్స్, వాల్స్, ఏమన్నా అడవి జంతువులు రాకుండా గ్రిల్స్. రోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదే నేను చెప్పిన హైవే, స్మూత్ అండ్ షార్ప్, ఈజీ. మార్నింగ్ ఎవ్వరు లేదు, ఇక కొట్టేయచ్చు ఒక్కడేమో. ఇంకా 75 కిలోమీటర్స్ అవుతుంది. ఇది 1 hour 40 minutes చూపెడుతుంది, కానీ మనం సేమ్ అంతే టైం అవుతుంది కావచ్చు. మధ్యలో టిఫిన్కి అయితే ఆగుతాం కదా. విండ్ చాలా ఎక్కువ వస్తుంది, గాలి అయితే. చిన్న కొడకల్ ఇంకా 2 కిలోమీటర్లు. ఇప్పుడే ఎక్కినాం హైవే, మళ్ళీ ఇప్పుడే దిగిపోతున్నాం.
డైవర్షన్ అయితే చూపెడుతుంది మరి. లెఫ్ట్ కాంగ్టీ పిట్లం. కరెక్టే, మనం పిట్లం పైన ఉండి అయితే వెళ్ళాలా. బీదర్ ఇంకా 11 కిలోమీటర్స్ అవుతుంది. వర్షం అయితే అవుతుంది. చేత చాయ్ టిఫిన్ క్లిప్. వర్షం తగ్గితే ముందుకు వెళ్దాం. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్కి అయితే వచ్చినాం. ఫుల్ వర్షం పడుతుంది. వర్షంకి అయితే అన్ని నిండిపోతున్నాయి. పబ్లిక్ అయితే ఎక్క లేరు. ఇవాళ తొందరనే అయిపోతాయి. కానీ సక్సెస్ఫుల్ బీదర్ వచ్చినాం. నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. వర్షం తగ్గితే ఇంకేటన్నా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఇంకా దర్శనం అయిపోలేదు. దర్శనంకి వెళ్ళాలా.